వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం కుకుడుపల్లిలోని సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ హైడ్రా పేరుతోటి మాత్రం ఇక్కడ బిజినెస్ అంటే క్యాంటీన్కి సంబంధించిన బిజినెస్ వ్యాపారుల మీద హైడ్రా పంజా విసిరినట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఒక వారానికి వీక్లీ ఒక సాటర్డే ఆర్ సండే ఈ 2 రోజులలో మాత్రమే ఈ హైడ్రా పేద ప్రజల మీద మాత్రమే పంజా విసిరినట్లు మనకు కనిపిస్తున్నది. సో అంటే ఇప్పుడు గణేష్ ఉత్సవాలు ఉండడంతో గత వారంలో అంత లేకపోవడంతో మళ్ళీ ఈ ఉత్సవాలు ముగిసిన తర్వాతనే ఇప్పుడు కుకుడుపల్లిలోని నల్ల చెరువు పక్కన ఉన్న వ్యాపారస్తుల మీద ఈ హైడ్రా పంజా విసిరినట్లు మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది వీళ్ళకి నోటీసులు ఇచ్చిందా లేకుంటే ఇవ్వకుండానే కూల్చేయడం అనేది జరిగిందా అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, చెప్పండి. ఇప్పుడు హైడ్రా రాష్ట్రంలో భారీగా అంటే హైదరాబాద్లో వారానికి ఒకసారి అంటే శనివారం ఆదివారం రోజులలో మాత్రం కూల్చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు ఈ కుకుడుపల్లిలో నల్ల చెరువు దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ మీది ఇక్కడ ఏమన్నా ఉందా సార్? ఓనర్కి ఏమైనా పంపించారేమో తెలియదు, కానీ రెంటెడ్ వాళ్ళకైతే వీళ్ళు తెలియదు. ఏమి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాడు ఉన్న సామాన్లు కాల్ చేసుకొని పోతాడు. ఒక సామాను కొనాలంటే మన ఇంట్లోనే ఒక సామాను కొనాలంటే ఎంత కష్టపడితే అవుతుంది. ఈ సామాను కొనడానికి 20 years కష్టపోవాలి, రెక్కల కష్టం ఉంది దాంట్లో. ఇప్పుడు ఆ సామాన్ అంతా కొనాలంటే 30-40 లక్షలు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి 30-40 లక్షలు అయినాయి. ఇప్పుడు అవన్నీ ఎవరు ఇస్తారు? ఇప్పుడు కూలగొట్టడానికి ఇప్పుడు ఓనర్కి ఇచ్చి వాళ్ళ ఉన్న సామాన్లు మున్సిపల్ మీ సిబ్బందిని పెట్టి లెటర్ ఇచ్చి ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ ఇచ్చి మొత్తం సామాన్ అంతా తీసుకుపోయి గవర్నమెంట్ గోదాంలో పెట్టించి కూలగొట్టాలి. కానీ ఇది అక్రమ దౌర్జన్యం ఇది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో మాత్రము బాగానే జరుగుతుంది కదా ఈ కూల్చివేతలు అనేది. హైదరాబాద్లో ఇప్పటికే గతంలో చాలా కూల్చివేతలు ఉన్నోళ్ళ మీద చేయాలి సార్, ల్యాండ్ ఓనర్లకు వాళ్ళకి ఇచ్చేసి చేయాలి. కానీ రెంటెడ్ ఇంట్లో ఉండి ఇట్లా వచ్చి అనామత్ ఉదయం వచ్చి ధనదాన వచ్చి కూలగొట్టాలంటే ఏకదం సామాన్ తీసుకుపోవాలంటే కష్టం. ఇది ఇంటి సామాన్ కాదు, ఇది మొత్తం ఇది 25 years కష్టం ఉంది. అంటే దాదాపుగా ఎన్ని సెటల్లు ఉండే ఇక్కడ అన్నిటిని తీసేసారు? ఎన్ని తెలియదు సార్, మేము కూడా వేరే దగ్గర ఉంటాము. నేను ఇప్పుడు టీవీలో చూసే వచ్చాను, మా మిస్సెస్ చెప్తే నేను ఇక్కడ వచ్చేసాను. సొంత మా బ్రదర్ కొడుకు, ఆయన కూడా టీవీలో చూసి ఇక్కడ ఉరికొచ్చాను. వచ్చేవరకే ఇక్కడ సగం అయిపోయింది అప్పటి వరకే. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్, ఇక్కడ అపార్ట్మెంట్ కూడా కొట్టాలి. నువ్వు అపార్ట్మెంట్ కూడా కొట్టకుండా ఈ గుడిసెలు కూడా కొడితే ఏమవుతుంది? ఇవన్నీ అపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయి? ఇట్లా దగ్గర ఒక 30-40 అపార్ట్మెంట్లు ఉంటాయి. చెరలోనే అవి ఎన్ని ఉన్నాయి? అవి కూడా కొట్టాలి కదా. ఈ రెంటెడ్ గరీబులను కూడా కొడితే ఏమవుతుంది సార్? గరీబులను లేబర్ కూడా బిల్డింగ్ కట్టాలంటే లేబర్ పని చేస్తారు. ఈ లేబర్ ఉత్తగా అనవసరంగా వాళ్ళు తినేది 10 రూపాయలు ఎంతో 150 తెచ్చుకుంటారు. రోజు తెచ్చుకుంటారు. వాళ్ళ సామాన్లు మొత్తం వాళ్ళ పోతే ఎట్లా బతారు? వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళని కూడా చూడాలి కదా సార్. మనం టైం ఇచ్చి సమానం తీసుకొని కూలగొట్టాలి. ఆ బిల్డింగ్ అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక 20-30 అపార్ట్మెంట్లు ఉన్నాయి. చెర్రలో ఉన్నాయి, అవి కూలగొట్టాలి. గవి కూలగొట్టాలి. కానీ వీళ్ళ మీద పడితే ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి నేను దగ్గర 25-30 సంవత్సరాలు చూస్తున్నా. చెరువు ఎంత ఉంది నాకు తెలుసు. 27 ఎకరాలు ఉంది ఇది. మళ్ళీ అపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? చెర్రలో ఉన్నాయి. అవన్నీ అవి కూలగొట్టరు. నీ హైడ్రా అయితే అది కూలగొట్టు. నువ్వు మొగోడు అయితే వీళ్ళ మీద పడితే ఏమవుతుంది సార్? వీళ్ళ మీద అది చేయాలి. కానీ నువ్వు ఉన్నది గిరి పెట్టి ఈ చిన్న కూడా కొడితే వాళ్ళు సామాన్ తీసుకొని కనీసం. అంటే ఇప్పటిదాకా కూల్చివేసిన పెద్ద నాయకులే కానీ వ్యాపారస్తులే కానీ పొంగులేటి పోయిందా? పొంగులేటి పోయింది. ఏడున్నాయి పొంగులేటి? తమ్ముడి ఏడుంది, వివేక్ ఏడుంది? అవన్నీ కూడా కొట్టిరా? ఒక నాగార్జున ఒకటి కూడా కొట్టిరు అంతే. మరి ఇంకా పెద్దలు ఎవరు కూడా కొట్టరు? పొంగులేటి ఎల్లుంది. నీకు అలా మంచి చెరలో ఉంది, ఫామ్ హౌస్. వాళ్ళ తమ్మిది ఉంది, వివేక్ది ఉంది, వెంకటస్వామిది. ఎంతమంది ఉన్నాయి ఆడ? అవి కూడా కొట్టు. మొత్తం చెరలోనే అవి. వాడి దగ్గర పోరు. ఈ గరీబుల మీద పడితే ఏమవుతుంది సార్? కనీసం మినహాయింపు టైం అన్నా ఇవ్వాలి. యాక్చువల్గా ఆ టైం కూడా ఇవ్వకుండా సడన్గా అర్లీ మార్నింగ్ 6 o'clock రావడం, డైరెక్ట్గా కూల్చేయడం అనేది కరెక్ట్ కాదు. కనీసం వాళ్ళకు మినహాయింపు టైం అనేది కనీసం 1 month అన్నా ఇవ్వాలి. ఫస్ట్ ప్రహరీ కూడా కొట్టండి. కొట్టిన తర్వాత వాళ్ళకి భయం వస్తుంది. భయం వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ చేసుకుంటారు. ఆ టైం కూడా ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా చొరవబడితే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు చెరువులో కట్టిన దానికి పర్మిషన్ లేదు కాబట్టి పర్మిషన్ లేకపోతే బ్యాంక్ లోన్ ఎలా వస్తుందండి చెప్పండి? పర్మిషన్ ఇచ్చేవాడు ఎవరు? గవర్నమెంట్ సంబంధించిన అధికారే కదా. వాళ్ళు బాగున్నారు. మధ్యలో ఎవరు నష్టపోయింది? బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు నష్టపోతున్నారు. ఇక్కడ టోటల్ హైడ్రాలో మొత్తం ఎత్తుకుంటే ఇప్పుడు విల్లాలు కూల్చారండి, వాళ్ళకేం పెద్ద ఫరక్ పడదు. ఆల్రెడీ అక్కడ కూల్చారండి, మల్లంపేట సైడ్ అటు సైడ్ కూల్చారు. మా ఫ్రెండ్దే కూల్చారు, ఎవరిదో కూడా కాదు. అంటే వాడికి ఏమి బ్యాంక్ లోన్ పెట్టుకున్నాడు, వాడు బ్యాంక్ కరప్ట్కి దేనికో వాడికి వెళ్తాడు. దాని గురించి ప్రాబ్లం లేదు. ఇంకా మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? కనీసం వాళ్ళకు ప్రహరీ గోర కట్టిన తర్వాత కనీసం 1 నెల వాళ్ళకి టైం ఇచ్చి కూలిస్తే దాంట్లో బాగుంటుంది. ఇప్పుడు పెద్ద మిషనరీస్ ఉన్నాయండి అక్కడ. దానికి ఎవరు బాధ్యత వహిస్తారండి చెప్పండి?
ఇప్పుడు ఆల్రెడీ వాడు కన్స్ట్రక్షన్ మీద నష్టపోయాడు, మిషనరీ మీద కూడా నష్టపోతే ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి. కనీసం వీళ్ళకు సరే ఇక్కడ కూల్చేసాం, వీళ్ళకు ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఇంకోటి ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ చూపించాలి. ఎందుకంటే ఆల్రెడీ కరెంటు బిల్లు కడుతున్నారు, నల్ల బిల్లు కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు. నేను కట్టేదిగా ప్రభుత్వం కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పక్కకు, ఓన్లీ ఈ షెడ్లు మాత్రమే కనిపించినాయి. ఇప్పుడు దీనికి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఆల్రెడీ నివాసం ఉన్నారు కాబట్టి వీళ్ళు జోలికి వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. సడన్గా రేపో మాపో వచ్చి సడన్గా దాని మీద కూడా దాడి చేయొచ్చు కదా. కనీసం వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, 3 నెలల 2 నెలల మీరు ఖాళీ చేయాలమ్మా, కంపల్సరీ బఫర్ జోన్లో ఉన్నారు అనేది ఇంటిమేట్ చేయాలి. అది గవర్నమెంట్ బాధ్యత. లేదు పంచాయతీకి సంబంధించి ఆల్రెడీ మనకు అనౌన్స్మెంట్స్ ఆటోలలో చేస్తారని కనీసం అదన్నా ఇంటిమేట్ చేయండి, ప్రజలకు కొద్దిగా ముందుగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అంటే ఇంటిమేషన్ లేకుండానే డైరెక్ట్ వచ్చి మార్నింగ్ టైంలో వచ్చేసి స్కూల్ చేయడం అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా చెప్పారు పలానా రోజు మేము వస్తామనేది ఒక డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటే ఈ ఇంత సఫర్ అయ్యేవాళ్ళు కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం, మనకు విజువల్స్ లా కనిపిస్తుంది. యా అంటే ఓన్లీ ఇంట్లో అయితే ఎక్కడ కూల్చేయలేరు ఏరియాలో. అది హ్యాపీగా అనిపిస్తుంది. కనీసం నల్ల చెరువు దగ్గర ఓన్లీ షెడ్లను కూల్చేసారు. ఈ షెడ్లు ఏం బిజినెస్ ఉండదు ఇక్కడ అంటే వాళ్ళని చిన్నవి అండి. ఇప్పుడు అక్కడ ఉంది అంటే చైర్స్, ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇవి క్యాటరింగ్స్కి సంబంధించినవి చిన్నవి సామాన్లు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కూడా రీసెంట్గా తీసుకొనే వాళ్ళు చేశారు మా వాళ్ళు. దాని మీద మనం మాట్లాడేదానికి కరెక్టో రాంగో నాకైతే తెలియదు, కానీ కనీసం మినిమం యాక్చువల్గా వాళ్లకు సౌలభ్యం ఇవ్వాలి. అరే ఇప్పుడు వచ్చారు కూల్చడానికి, లేదమ్మా 3 గంటల లోపల మీరు ఖాళీ చేసేసుకోండి అనే ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఏదో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఉన్న సామాన్. ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అని మీరే గవర్నమెంట్. అవును, గవర్నమెంట్ ఇచ్చుండొచ్చు. ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే వచ్చాయి యాక్చువల్గా. కానీ అధికారుల మీద చర్యలు లేకుండా డైరెక్ట్ మా ప్రజల మీద పడడానికి ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అధికారులు ఉన్నారండి, వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? మీరే చూస్తున్నారు కదా, కామన్ పీపుల్ కదా. దానికి ప్రత్యామ్నాయం చూపించండి, మీరు చెయ్యండి, కాదనట్లేదు. ఇది మంచి కోసమే, భావితరాల కోసమే, కరెక్ట్, కాదనట్లేదు. కానీ దానికి ప్రత్యామ్నాయం చూపించి చేయండి. ఈ తప్పు ఎక్కడి నుంచి జరిగింది? గవర్నమెంట్ దగ్గర నుంచే జరిగింది. గవర్నమెంట్ దీనికి సొల్యూషన్ ఇచ్చే నెక్స్ట్ స్టెప్ వేయాలి. ఇప్పుడు బఫర్ జోన్ అని చెప్పి ఇందాక ఒక అధికారి అంటూ పోతున్నాడు అక్కడికి. కనీసం వాళ్ళకన్నా ఇంటిమేట్ చేసి పలానా టైం మీరు షిఫ్ట్ కావాలి కంపల్సరీ అనేది అయితే చెప్పాలి కదా. నా విన్నది ఏంటంటే కన్నా నెక్స్ట్ జరగబోయేదానికి ముందే ఎవరెవరికి ఇచ్చారో నోటీసులు వాటిని వ్యక్తం చేసి ప్రతి ఒక్క ఇంటికి అనౌన్స్మెంట్ చేయండి పలానా టయానికి అని. దాదాపుగా నల్ల చెరువు 27 ఎకరాలలో ఉంది అని చెప్పేసి 27 acres. అంటే 7 ఎకరాలలో మాత్రం కబ్జా ఉందన్నారు. అంటే ఓన్లీ 7 ఎకరాలు అంటే ఓన్లీ సెట్లేనా? కాదు, అన్నీ ఉన్నాయి, నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. అది ప్రస్తుతానికి అతను చెప్పారు కదండి హైడ్రా అధికారి, నివాస గృహాల మీదకి మేమైతే ఏమీ వెళ్ళము అనేసి చెప్పారు కదా. దానివల్లనే ఇవి కొలగొట్టలేదు అనుకుంటా. కొట్టిన గతంలో అంటే గణేష్ పండుగ కంటే ముందుగా సున్నం చెరువు దగ్గర కూల్చేశారు. అక్కడ చాలా మంది పేద ప్రజలు ఉంటారు. అవును, మరి అవి నివాస గృహాలు. అవునండి, ఇక్కడ మరి ఇంకేం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం కాకపోతే సౌలభ్యం ఇచ్చారేమో అనేది నా ఫీలింగ్. నేను అనుకోవడం. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే అపీల్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఇవన్నీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ వచ్చినట్టే. నల్ల బిల్లు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం కంపల్సరీ చెయ్యాలి. అది ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కానీ. ఇప్పుడు చర్యలు సడన్గా స్టార్ట్ చేసేసారండి. కనీసం వాళ్లకు నెక్స్ట్ స్టెప్ వేసేదానికి ఒక తొందరగా దీనికి పరిష్కారం అనేది కావాలి. నెక్స్ట్ ఇంకోటి బఫర్ జోన్ అంటున్నారు కదా, దానికి కూడా ఒక టైమింగ్ చెప్పి పలానా అనే వాటికి నోటీసులు ఇవ్వండి. సడన్గా రేపటి నాడు వచ్చి డైరెక్ట్ కూల్చేస్తే ఫ్యామిలీస్ ఎక్కడికి పోవాలి పిల్లలు? దీనికి కరెక్ట్గా ఒక మెసేజ్ అయితే మీరు గవర్నమెంట్ నుంచి ప్రజలకు ఇవ్వండి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కంపల్సరీ ప్రత్యామ్నాయం అనేది చేయాలి. ప్రభుత్వం అధికారులు అంటున్నారు, మరంటే హైడ్రా కమిషనర్ కూడా అంటున్నాడు ఆల్రెడీ నోటీసులు పంపిస్తున్నామని చెప్తున్నారు. అవునండి, పంపిస్తున్నారు. సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? కనీసం మినిమం 2 months అన్న టైం ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏదో ఒక ప్రత్యామ్నాయం అనేది చూపిస్తున్నారా? ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు, అన్నీ కడుతున్నారు. కట్టినట్టు అన్నీ మాకు న్యాయం జరిగినప్పుడు ఇంకా దేనికి మేము గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి? న్యాయం కాదు. ఎందుకంటే ఇన్నేళ్ళు కట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి గులగొడదామంటే
ఇప్పుడు అదే ఇది పెద్ద వరద వచ్చినట్టు ఏమైనా వరద వస్తుందా ఏమైనా వస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం నెమ్మదిగా చేయాలి, కానీ ఒకటేసారి మనుషులను వెళ్ళిపోతే మనుషులు ఎక్కడ పోతారు? అంటే పెద్దవాళ్ళుగా మీరు అంటే ఒక 50-60 సంవత్సరాలు మీరు ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే మీరు చూసినప్పటి నుంచి వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు? చాలా 15-20 ఏళ్ళ నుంచి ఉన్నారు. 15-20 అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇలా పర్మిషన్ ఇచ్చింది. అవునా? మరి ఇప్పుడు న్యాయమేనా ఇది? ఏ ప్రభుత్వం ఉన్నా సరే టైం ఇవ్వాలి, కొంచెం దాన్ని పబ్లిక్ వెసులుబాటు కల్పించాలి, వాళ్ళకు జర భయం ఉంచాలి, కానీ ఇట్లా చేయకూడదు. ఇంత అధ్వానం వాళ్ళు ఇప్పుడు చేతగానోడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. ఇప్పుడు వీక్నెస్ ఉన్న వాళ్ళు ఏమొస్తారు, చనిపోతారు. మరి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం రావచ్చు, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లుందో, ఇంట్లో ఫ్యామిలీస్ ఎంత ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. ఇప్పుడు హైడ్రా కమిషనర్ చెప్పేది కూడా మేమే జస్ట్ ఏంది ఇప్పుడు ఒక్క మాట ఓనర్కి నోటీస్ ఇస్తారు, రెంట్కి ఉన్నోడికి నోటీస్ రాదు, ఈజీగా వచ్చేసి ఒక 10 రోజులు ఇస్తే పోతుంది కదా. సింపుల్ కదా, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు, ఏం కాదు కదా. 10 రోజులు ఆగితే ఏం కాదు కదా. ఒక 10 రోజులు ఉండేసి వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకుపోయి ఎక్కడైనా పెట్టుకుంటారు, అమ్ముకుంటారు నీట్గా, వాళ్ళు సేఫ్ అవుతారు కదా ఫ్యామిలీ. ఆ ఒక్క పాయింట్ కమిషనర్కి చేరిద్దా లేదా? మీ టీవీ మాట్లాడుతాం తప్పితే ఏం ఉపయోగం లేదు నాకు తెలిసి. ఇప్పుడు మేము సీఎం చెప్పేటి కావచ్చు, కాదు చేయటం మంచిదే, కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఎట్లా ఉండాలి ఆ పద్ధతి చెప్పేది? కొంచెం ఒక 15 రోజులు టైం ఈ నోటీస్ ఇన్ఫర్మేషన్ పోకుండా మీరు చేసిపోతే వాళ్ళు మీ సాగు మీరు చావండి అంటే పద్ధతి కాదు కదా. అది ఒక్కటి ఆలోచిస్తే చాలు, చేయటం మంచిదే. కానీ మీ టీవీ ద్వారా మాకు పోయిద్దో లేదో కూడా తెలియదు కదా, మీరు చెప్తారో లేదో కూడా తెలియదు కదా. మీ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు, మీ మేనేజ్మెంట్, వాళ్ళ ద్వారానే కనీసం ఒక 10 రోజులు 15 రోజులు ఓనర్ చెప్పట్లే, రెంట్కున్న వాళ్ళకి చెప్పట్లే, ఇన్ఫర్మేషన్ రావట్లే. వీళ్ళేంది సడన్గా వచ్చేసి లబోదీపం ఏడుస్తున్నారు, రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. అప్పుడు ఎట్లా? ఎవరు సేవ్ చేస్తారు? ఇది పరిస్థితి. సీఎం గారు చూశారు కదా మీరు, ఈ హైడ్రాకు చైర్మన్, మీకు కమిషనర్ ఉన్నాడు కాబట్టి రంగనాథ్ సార్ గీడ వెళ్ళి చెప్తున్నారు ఇక్కడ బాధితులు. అంటే మాకు నోటీసులు ఇచ్చేసి ఒక టైం ఇవ్వాలి, ఒక వారం రోజులు 10 రోజులు టైం ఇస్తే మేము వెసులుబాటుగా ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవుతాం, మీరు ఎట్లా మాకు చేయరు కాబట్టి మాది మేమన్నా చూసుకుంటాం కాబట్టి. అలాంటిది ఇప్పటిదాకా జరిగింది, కానీ అలాంటిది జరగకుండా ఇంకా మీరు చేయాలనుకుంటే సంతోషమే, చేయండి. సో అలాంటి పర్మిషన్ అనేది మాకు ఇవ్వాలి, నోటీస్ ఇచ్చేసి ఒక టైం ఇవ్వాలి, ఒక 15 రోజులు టైం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ బాధితులు కూడా కోరుకుంటున్నారు. సో అదేవిధంగా బాధితులు కూడా అడుగుతున్నారు మిమ్మల్ని, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులే కావచ్చు, బడా వ్యాపారస్తులే కావచ్చు, చాలామంది ఉన్నాయి కదా, వాళ్ళందరి ఫామ్ హౌజులు ఉన్నాయి. మళ్ళీ అంటే శకం భూములలో కొన్ని 100 ఎకరాల భూములలో కూడా డబ్బున్నోళ్ళు కట్టుకున్నారు, అంటే బిజినెస్ మ్యాన్లు కట్టుకున్నారు. మళ్ళీ రాజకీయ నాయకులు పెద్ద ఇప్పుడు మీ అన్న పేరు కూడా చెప్పారు ఇక్కడ, అంటే ఆయన కూడా ఉన్నాడు, సీఎం అన్న కూడా ఉన్నాడు కదా, ఆయన ఫామ్ హౌస్ గూల కొడుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, ఈ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారో కూడా అది చూడండి. అంటే ఇల్లు చిన్న వ్యాపారస్తులు అంటే పైసా కూడా పెట్టుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటారు లేదా వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళు తెలియకో ఇక్కడ అమ్మేవాళ్ళు ఎవరైనా కావచ్చు, అమ్మేవాళ్ళు కూడా వాళ్ళకి అమ్మేరు, వాళ్ళు కొన్నారు. సో ఇప్పుడు వాళ్ళ మీద పంజా విసరకుండా వీళ్ళకు పేద ప్రజల మీద మీరు హైడ్రా చూపెట్టడం న్యాయం కాదు అని చెప్పేసి ఆ పేద ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఈ పేద ప్రజలతో పాటు ఎవరి అయితే బడా వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఉన్నాయో వాటిని కూడా కూల్చేయాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా మిమ్మల్ని ప్రశ్నించడం అనేది జరుగుతుంది. హైడ్రా కమిషనర్ కూడా సూచిస్తున్నారు వాళ్ళు. సో అలాంటిది జరిగినప్పుడే మాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఆలోచించండి.